నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నా పేరు శ్రియ. న్యూస్ ట్వైలైట్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాడి చేసిన పోలీసులను డిస్మిస్ చేయాలి. బాధితులను పరామర్శించిన కేటీఆర్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు నెగ్గుతుందన్న బీజేపీ, వీగుతుందన్న కాంగ్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు, బీఆర్ఎస్ నేతల నిరసనలు. పెరిగిపోతున్న గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, 30 మంది విద్యార్థులకు అస్వస్థత. ఆశా వర్కర్లపై దాడి చేసిన పోలీసులను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆశా వర్కర్ల ఆందోళనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను కేటీఆర్ పరామర్శించారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పనిచేసిన ఆశాలు ఆందోళన చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఆడబిడ్డలపై దమనకాండ అందరూ ఖండించారని తెలిపారు. మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది. ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద. మగ పోలీసు వాళ్ళు, అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి. రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు, ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి. ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు. నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉంటే 24 గంటలైపోయింది. కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటివరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా. అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా నేను. మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది. వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా. మీరే చెప్పినరు కేసీఆర్ గారు 1700 నుంచి 9700కు పెంచిండు, మీకు సరిపోదు, మేము 18,000 చేస్తామని చెప్పిందే మీరు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు. మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు. ఆశాలు వారు తెలంగాణ వచ్చినాడు కేవలం 1700 ఉండేది వారి గౌరవ వేతనం. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల్లో 3 సార్లు వాళ్ళ జీతాలు పెంచినాం. 1700 నుంచి 9,700 దాకా తీసుకొని పోయినాం. సెల్ ఫోన్ అలవెన్స్ కూడా కలుపుకుంటే ఇంకో 250 రూపాయలు, మొత్తం 10,000 రూపాయల కాడికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొని పోయినాం. మిమ్మల్ని అడిగిస్తున్నది ఏమి ఈరోజు? కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని. ఆ పాపానికి ఈరోజు రహీం బి అనే మహిళను, ఇప్పటికి కూడా ఆమె అడ్మిటెడ్ ఉంది, మా సంతోషాను తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం. వీళ్ళిద్దరినే కాదు, వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి, వీడియో ఆధారాలు, ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం, ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకు ఉన్నది. వాళ్ళు అడిగిందేమి గొంతమ్మ కోరిక కానే కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే. 16వ తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి, లేకపోతే అసెంబ్లీలో కూడా నిన్ను వదిలిపెట్టాం.
అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకు ఇప్పుడే నేను మాట ఇచ్చిన. కేసీఆర్ గారు ఏ రకంగానైతే మాకు మొన్న దిశానిర్దేశం చేశారో ఆశా ఆడబిడ్డల కోసమే కాదు ఇతర చిరుద్యోగులకు కూడా అండగా నిలబడండి అని చెప్పారు. అదే ఆలోచనకు అనుగుణంగా 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దేశవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ ఎప్పటి నుంచో ఆలోచన చేస్తోంది. దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించిన కమిటీ నివేదిక కేంద్రానికి పంపించింది. దీనిపై ఇటీవలే జరిగిన కేంద్ర కేబినెట్లో ఆమోదముద్ర వేసింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జమిలీ ఎన్నికలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించడమే తరువాయి. అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ పొందాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ప్రభుత్వానికి పార్లమెంటులో 3/2 మెజారిటీ అవసరం ఉంటుంది. రెండు 245 సీట్లు ఉన్న రాజ్యసభలో ఎన్డీఏకి 112 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షానికి 85 సీట్లు ఉంటాయి. 3/2 మెజారిటీ సాధించడానికి ప్రభుత్వానికి కనీసం 164 సీట్లు అవసరం. అలాగే లోక్సభలో 545 సీట్లలో 292 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఉన్నారు. 3/2 మెజారిటీ అంటే 364 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ కారణంగా బిల్లు ఆమోదం పొందడం కష్టసాధ్యమే అవుతుంది. దీంతో విస్తృత సంప్రదింపులకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును సిఫార్సు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బీజేపీ సంప్రదింపులు జరపడంతో పాటు అన్ని భాగస్వామ్య పక్షాలను సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటు చేశారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నూతన విగ్రహం ఏర్పాటుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేశారని నాయకులు ఆరోపించారు.
మేరకు మన మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం అదేవిధంగా పంచామృత అభిషేకాలు వేసి పూలదండ వేసి శుద్ధి చేయడం జరిగింది. ఇదైతే నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అయితే అవుతుందో అది తెలంగాణ తల్లి విగ్రహంగా మా బీఆర్ఎస్ పార్టీ భావిస్తలేదు. అది ఒక కాంగ్రెస్ విగ్రహంగానే అది మా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ పడుచుల ఆత్మ గౌరవమైన బతుకమ్మని తీసేసిండు. అదేవిధంగా మన తెలంగాణకు ఒక పేరు తెచ్చిన ప్రపంచ లెవెల్లో పేరు తెచ్చిన కోయిలూరు వజ్రం లాంటి చేయటంలో వజ్రం లాంటిది తీసేసిండు. ఇలాంటి అన్నీ కూడా ఏదో కేసీఆర్ గారి మీద కోపం మీద కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ గారి పేరు లేకుండా నువ్వు చేయాలనుకుంటే తెలంగాణను లేకుండా వేయాలి. తెలంగాణ లేకుండా వేయాలంటే మళ్ళీ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కలుపుదాం అనుకుంటున్నావా అని ఈ సందర్భంలో మేము క్వశ్చన్ చేయదలుచుకుంటాం. కేసీఆర్ గారు ఒక 14 సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి కేసీఆర్ గారు తెలంగాణను సాధించిండు. సాధించిన తెలంగాణ విశాఖ జిల్లాలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు జరిపారు. జిల్లాలో మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం శుభసూచకమని ఫౌండర్ ప్రెసిడెంట్ సాహిత్యశ్రీ అన్నారు. మానవ హక్కులకు సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ఆమె తెలిపారు. ఎవరైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను విశాఖలో ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అనే ఈ ప్రత్యేకమైన పట్టణంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడానికి ఈ విధంగా పాత్రికేయుల్ని పత్రికా ప్రతినిధుల్ని అనేక మంది శ్రేయోభిలాషులు హక్కుల ఉద్యమకారులు మా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ టీమ్ మెంబర్స్ అందరితో కలిసి ఈ సమావేశం జరుపుకోవటానికి ఇంత మంచి వాతావరణంలో ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. డాక్టర్ సాలి కెజియా, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ దిస్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ 2013లో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో హైదరాబాద్లో ప్రభుత్వ అనుమతులతో ఒక ఇండిపెండెంట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేయబడింది. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏ రైట్ పాత్ ఫర్ యువర్ రైట్స్ అనే క్యాప్షన్తో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్పును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పెట్టకపోవడం తెలంగాణ ఆడపడుచులను అగౌరవపరచమేనని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ 6 గ్యారంటీలు అమలు చేయలేదని ఆరోపించారు. పార్టీ ప్రెసిడెంట్ గారు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆశీస్సులతో వారి అడుగుజాడలో నడుస్తున్న మా ప్రియతమ డేరింగ్ అండ్ డైనమిక్ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అలా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మన తెలంగాణ తల్లికి పాలాభిషేకం జరుగుతుంది. అలాగే మహబూబాద్ డిస్టిక్లో హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీసులో కూడా ఇప్పటి వరకు అందరూ గౌరవ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ప్రతి ఆడబిడ్డ ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి బతుకమ్మ అని చెప్పి దానికి సూచిక, అంటే దాన్ని ఎలా ఉండాలి తెలంగాణ తల్లి అని చెప్పి ఇప్పుడు కాదు, స్వాతంత్రం రాకముందు నుంచి ఆ తల్లిని గౌరవించడం, తెలంగాణ తల్లి అని గౌరవిస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొండి చేయి చూపెట్టుకుంటూ అసలు దాన్ని ఏది లేకుండా అసలు తెలంగాణ తల్లి పరువు తీసేలాగా సెక్రటరియట్లో చేయడం జరిగింది. దానికి నిరసనగా నిన్న మన పార్టీ అంతా బహిష్కరించడం జరిగింది. నేను ఒకటే గౌరవ సీఎం గారికి
రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల తరపున, తెలంగాణ ఆడపడుచుల తరపున, తెలంగాణ ప్రజల పక్షాన దయచేసి మీరు ఏదో చేద్దామని చెప్పేసి ఉరుకుతున్నారు, చేస్తున్నారు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి హుజూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తల్లి వద్దు, తెలంగాణ తల్లి ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా ఉందని పలువురు నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించి ఉవ్వెత్తున లేచిన ప్రజా ఉద్యమంలో, ప్రజా పోరాట సందర్భంలో ఆనాడు 2007 నవంబర్ 15న ఈ ప్రాంత ప్రజల యొక్క అస్తిత్వాన్ని, సంస్కృతి సాంప్రదాయాలని, ఈ నేల యొక్క గొప్పతనాన్ని కీర్తించే విధంగా మేధావులతోని ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు మేధావులతోని, కవులతోని, కళాకారులతోని, ఉద్యమకారులతో చర్చించి మేధోమదనం చేసి ఏర్పాటు చేపట్టిన ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆనాడు ఉవ్వెత్తులు చేసిన ప్రజా ఉద్యమం మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా నోటి నిండా జై తెలంగాణను పలకనటువంటి రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ అస్తిత్వం మీద విసంగెట్టే ఒక ప్రయత్నం చేసి వల్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాస్త కాంగ్రెస్ విగ్రహంగా మార్చి కేసీఆర్ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9న వచ్చాడు తెలంగాణ ప్రకటన రోజునే, దీక్ష విజయాస్ రోజునే ఈ యొక్క తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి విగ్రహంగా ప్రతిష్ఠించిన దాన్ని ఖండిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ ఈ యొక్క తెలంగాణ తల్లిని పాలాభిషేకం చేసి వారి యొక్క ఔన్నత్యాన్ని తీర్చడం జరిగింది. తెలంగాణ ఆత్మ సౌధం, ఈ నేల యొక్క ప్రతీక, ఈ నేల యొక్క గొప్పతనాన్ని అనేక సందర్భాలలో కవులు, కళాకారులు కీర్తించారు. 1950లో ఆ తెలంగాణ తల్లి అంచాల తల్లి అని ఆనాడు దాశరథి గారు కీర్తించిన సందర్భం. 1947లో రావిల వెంకటరామారావు గారు ఆ తెలంగాణ తల్లి రమణీ నందనోద్యమాల ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా టీపీసీసీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వనస్థలీపురం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వనస్థలీపురం డివిజన్ అధ్యక్షుడు కుట్ల నరసింహ యాదవ్ పాల్గొన్నారు. సుమారుగా 200 మందికి పంపిణీ చేశారని నరసింహ తెలిపారు. సోనియా గాంధీ దేశ ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అమ్మ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎల్బీ నగర్లో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వనస్థలపురంలో ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రామారావు అన్న గారు కానీ, అశోక్ అన్న గారు కానీ, మరి నా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఎన్నికల ముందు ఏదైతే 6 గ్యారెంటీల పథకాన్ని ప్రవేశపెట్టిందో, మరి ఈనాడు మరి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ 6 గ్యారెంటీల్లో కూడా పూర్తిగా కూడా ప్రజాప్రభుత్వము ప్రజలకు చేరువై మరి 6 గ్యారెంటీలు కూడా ఇవాళ ఒకటొకటిగా తీరుస్తూ ఉన్నాం. మరి ఏకకాలంలో రైతుల రుణమాఫీ, మరి ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ చేయని పరిస్థితి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఆయన నాయకత్వంలో రుణమాఫీ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మధ్య కాలంలో నిన్న ఎల్బీ నగర్లో ఒక మీటింగ్ జరిగింది బీజేపీ వాళ్ళది. 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు అని చెప్పేసి ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కనీసం 2000 మంది కూడా లేని పరిస్థితి ఇలా ఏఐసీసీ నాయకులు వచ్చినా కానీ అక్కడ అలాంటి పరిస్థితి ఉందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంది. ప్రజల్లోకి ప్రజా అవసరాలు వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి ఆ విధంగా ఇలా ముందుకు పోతా ఉంది.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇవాళ టిఫిన్ తిన్నాక దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన హాస్పిటల్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. హాస్టల్లో ఆహారం సరిగ్గా ఉండటం లేదని టీచర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు విద్యార్థులు. గడిచిన కొద్ది రోజుల క్రితం జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు మరువక ముందే ఇలాంటి ఘటనలు జరగటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మా మేడం పేరు విష్ణుకుమారి. హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఆశ్రమ పాఠశాల సాయిపూర్. మేడంకి చెప్తే ఏం రెస్పాన్స్ చేస్తలేదు. టీచర్ వాళ్ళు చెప్తే కూడా మేము చెప్తే కూడా ఏం పట్టించుకుంటలేదు సార్. రాత్రి కూడా తినలేము సార్. రాత్రి కూడా మొత్తం అన్నం మెత్తగా ఉన్నాయి, పురుగులు వస్తున్నాయి సార్. పప్పు కూడా ఇట్లా నీళ్ళలాగా అవుతున్నాయి ప్లేట్లు వేస్తారు. వాడకి చెప్తే ఏం మేడంకి కూడా చెప్తే ఏం పట్టించుకుంటలేదు సార్. ఎన్నిసార్లు చెప్పినా మంచిగా చెప్పిస్తాం ఎంతమందికి ఇబ్బంది? 15 మెంబర్స్కి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎలక్ట్రిఫికేషన్ జరగడానికి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ అన్ని అడ్డంకులుగా ఉన్నాయి కాబట్టి వారికి అక్కడికక్కడే మనం సోలార్ పవర్ని ఏర్పాటు చేసి ఎలక్ట్రిసిటీ ద్వారా పొందే ప్రతి ప్రయోజనాన్ని సోలార్ పవర్ ద్వారా వారికి అందించగలిగితే సరిపోతుందనేటువంటి ఆలోచనతో నిర్ణయానికి వచ్చాం. ఆ రకంగా పోడు భూములు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేకపోతే మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 2-3 రోజుల్లోనే ఆదేశాలు ఇస్తాం. అన్ని చోట్ల మొత్తం ఈ ట్రైబల్ అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే రైతులందరికీ కూడా సోలార్ పవర్ని పెట్టుకోవటం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయమని, మీరు కూడా వాటికి సంబంధించిన సమాచారం ITDL ద్వారా కూడా ఇస్తాం మీకు. దాన్ని తీసుకొని మీరు తప్పనిసరిగా లబ్ధి పొందవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి స్లమ్స్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పారు, ఇతరత్ర సమస్యల గురించి చెప్పారు, ధరణి సమస్యల గురించి చెప్పారు, నిరుద్యోగ సమస్యలు చెప్పారు. వాటన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం చూపిస్తూ ముందుకు పోతా ఉన్నాం. సో వచ్చిన ప్రతి కాగితాన్ని పరిశీలన చేస్తున్నాం. ముందుగా వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క బాధని ముందు వింటా ఉన్నాం. వినటం, చదవటం, పరిష్కారం చేయటం అనేదే మేమందరం ముందుండి తీసుకుపోయేటువంటి కార్యక్రమం. మీ అందరికి కూడా నేను మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మంత్రిమండలి మొత్తం, యావత్ మంత్రిమండలి మొత్తం నుంచి మీ అందరికీ సంవత్సర కాలం పూర్తి చేసుకొని ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటట్టుగా ఇంకా కావలసినంత మీ ఆశీస్సులన్నీ అందించవలసిందిగా మీ అందరినీ కోరుతూ, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రతి మంత్రి మీకోసమే పనిచేస్తుంది, ప్రతి అంగము మీకోసమే పనిచేస్తుంది. పోగేసిన ప్రతి రూపాయి కూడా మీకోసమే ఖర్చు పెడతామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, నమస్కారం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ ట్వైలైట్. చూస్తూనే ఉండండి 4 Sides TV.